సో మనం ఇన్పుట్ జిఎస్టీ చేసాం కదా, నెక్స్ట్ ఏంటి అవుట్పుట్ జిఎస్టీ. షీట్ ఓపెన్ చేయండి. మీకు ఒక ఫార్మాట్ ఇచ్చి మీరు టైప్ చేశారు కదా. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది చూడండి. సో మనం ఇన్పుట్ జిఎస్టీ కంప్లీట్ చేసాం. సేమ్ టు సేమ్ అవుట్పుట్ జిఎస్టీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ ఎలా ఉందో అవుట్పుట్ జిఎస్టీ కూడా అలాగే ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. ఎక్కడ నుంచి చూడండి ఇన్పుట్ జిఎస్టీ ట్యాక్స్ రిసీవబుల్ కదా. ఇన్పుట్ జిఎస్టీ ట్యాక్స్ రిసీవబుల్. అవుట్పుట్ జిఎస్టీ అనేది ట్యాక్స్ పేయబుల్. కిందకి రండి. ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. అవుట్పుట్ జిఎస్టీ అనేది కమ్స్ అండర్ అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్. పేయబుల్ కిందకి వస్తుంది. చూడండి అవుట్పుట్ జిఎస్టీ వి వాంట్ టు క్యాలిక్యులేట్ ది సేల్స్. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ జిఎస్టీ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ ది సేల్స్. సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సేల్స్ అంటే ఏంటి? మీరు సేల్ చేస్తారు ఎవరికన్నా, వాటిపైన సర్వీసెస్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు. సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఏదైనా సేల్స్ చేశారు. సేల్స్ చేసినప్పుడు అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. అవుట్పుట్ జిఎస్టీ కూడా ఇన్పుట్ జిఎస్టీ లాగా 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్ కిందకి వస్తుంది. పాయింట్ ఉందా లేదా చూడండి. నోట్ చేసుకోండి. అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్. ఇన్పుట్ జిఎస్టీ ఇస్ డెబిట్, అవుట్పుట్ జిఎస్టీ ఇస్ క్రెడిట్. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇన్పుట్ జిఎస్టీ అనేది డెబిట్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ డెబిట్, ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ డెబిట్, అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ క్రెడిట్. అవుట్పుట్ జిఎస్టీ ఏమవుతుంది? క్రెడిట్ కిందకు వస్తుంది. ఓకే, అవుట్పుట్ జిఎస్టీ అనేది దేనికి సంబంధించింది? క్యాలిక్యులేట్స్ ట్యాక్స్ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అలాగే అవుట్పుట్ జిఎస్టీ అనేది ట్యాక్స్ పేయబుల్. అవుట్పుట్ జిఎస్టీ మీన్స్ ట్యాక్స్ పేయబుల్. అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ క్రెడిట్ అవుతుంది అవుట్పుట్ జిఎస్టీ అనేది. క్లియర్ కదా? నెక్స్ట్ సో కాన్ఫిగరేషన్స్ 1 by 1 నోట్ చేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా మీకు. ఇవన్నీ 3 పార్ట్స్ ఉంటాయి. అవుట్పుట్ జిఎస్టీ ఎలా ఉంటుంది? యాక్చువల్గా అవుట్పుట్ జిఎస్టీ అనేది అవుట్పుట్ జిఎస్టీలో అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. ఓకేనా? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అలాగే అవుట్పుట్ జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్ అనుకోండి, ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది విత్ ఇన్ ద స్టేట్ లో మీరు పర్చేజ్ చేస్తే. సో ఐజిఎస్టీ ఎక్కడ క్యాలిక్యులేట్ అవుట్పుట్ ఐజిఎస్టీ ఎక్కడ యాడ్ అవుతుంది? మీరు ఇండియాలో ఉన్నారు, వేరే మీరు ఏపీలో ఉన్నారు, వేరే స్టేట్ వాళ్ళకి ఏమైనా సేల్ చేశారు, అప్పుడు అవుట్పుట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అవుట్పుట్ జిఎస్టీ అనేది అప్పుడు అప్లికబుల్ అవుతుంది. ఇది అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ నోట్ చేసుకోండి. ఈ ఇన్పుట్ కి సంబంధించినవన్నీ కూడా సరే వెళ్ళండి. అవుట్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్. First, define condition type OBYZ.
OBYZ వెళ్ళండి ఎస్సీపీలోకి రండి పాత వెళ్దాం. బేసిక్ సెట్టింగ్స్ లాస్ట్ టైం వెళ్ళాం కదా. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. డిఫైన్ కండిషన్ టైప్. లాస్ట్ టైం ఏం క్రియేట్ చేసాం? AM11 AM22 AM33 నివేదికలు AM44 అలా తీసుకున్నాం. AM44 అవుట్పుట్ SGST అండ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్. MWST తీసుకోవాలి. కండిషన్ క్లాసెస్. DAD D అంటే ట్యాక్స్. ఎంటర్ చేయండి ఒకసారి. D అంటే ట్యాక్స్, A అంటే పర్సంటేజ్, D అంటే ట్యాక్స్. లాస్ట్ లో అమౌంట్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. ఇన్పుట్ SGST, అవుట్పుట్ SGST చేసాం. నెక్స్ట్ అవుట్పుట్ CGST సేమ్ అలాగే చేయండి. DAD నెక్స్ట్ ఎంట్రీ అవుట్పుట్ IGST. C1 back. క్లోజ్ చేయాలి. సేవ్ చేస్తారా? చేసాం. నోట్ చేసుకోండి. AM44 AM55 AM66. నెక్స్ట్ check and change settings for tax processing. Check and change settings for tax processing. OBCM. ఇక్కడ OBCM. వెళ్ళండి ఎస్ఏపీలో. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి.
చెక్ అండ్ చేంజ్ ఫర్ ట్యాక్స్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. నీకు లాస్ట్ టైం ఏమేమి చెక్ అవుట్ ఇచ్చాం? చూడండి, చెక్ చేయండి ఒకసారి. అదేనా? AM1, AM2, AM3 ఇచ్చాం. AA1, AA2, AA3 ఇచ్చాం. ఇక్కడ AA4 స్టార్ట్ చేయండి. AA4 క్యాపిటల్ ఇవ్వండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. అవుట్పుట్ STST, ట్యాక్స్ టైప్ అవుట్పుట్ కదా, ట్యాక్స్ టైప్ అవుట్పుట్ తీసుకోండి. సపరేట్ లైన్ ఐటమ్ 2 తీసుకోవాలి. పోస్టింగ్ ఇండికేటర్ కింద 2 తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ AA, తర్వాత AA4 అవుట్పుట్ CGST, ట్యాక్స్ టైప్ ఏ తీసుకోండి, 2 తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ AA6 సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్. ఇవి క్రియేట్ చేస్తాం. నోట్ చేసుకోండి. ఇవి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ ప్రొసీజర్ OBYZ, డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్. చెక్ అండ్ క్యాలిక్యులేట్ ప్రొసీజర్ వెళ్ళండి. పైన ఉంది, కొంచెం పైన. డిఫైన్ ప్రొసీజర్. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తాం? ప్రొసీజర్ పొజిషన్కి వెళ్ళండి. S4 S4 తో స్టార్ట్ చేస్తామా? S4 INTX అనుకుంటా. సార్ ఇదే కదా మన ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. స్టెప్ దగ్గర 50, 60, 70 ఇవ్వండి. నెక్స్ట్ దాని తర్వాత కంట్రోల్ కండిషన్ టైప్ కదా, సెకండ్ థర్డ్ ట్యాబ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? AM 33, 44, 55, 66, 66. ఫ్రమ్ 2 దగ్గర 10, 10 ఇవ్వాలి. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? అకౌంట్ సంబంధించినది ఉంది కదా, ఇక్కడ ఇచ్చాం కదా మనం. AM
AA4, AA5, AA6, AA7 అవేనా? సార్. కట్ చేయండి. సేవ్. ఈసీసీలో చేసామండి, సేమ్ ప్రాసెస్, ఇక్కడ డిఫరెన్స్ సేమ్ లేవు పెద్దగా. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఓకేనా? సార్. ఓకేనా? సార్. నెక్స్ట్, assign country to calculation procedure. Fourth one, OBBG. Assign country to calculation procedure, OBBG. వెళ్ళండి. ఎస్ఏబిలో వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. Assign country to calculation procedure. సెషన్ ఓపెన్ లో ఉందా చూడండి, ఇక్కడ రాదు. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ కరెక్ట్ S4 INTX ఇదే కదా, ఇది చేంజ్ అయితే కనుక మార్చుకోవాలి మీరు. S4 INTX ఇది మన ప్రొసీజరే, ట్యాక్స్ ప్రొసీజర్ మనం క్రియేట్ చేసింది. ఇది కనుక లేకుండా వేరేది ఉంటే మార్చుకోండి. ఓకేనా? ఓకే సార్. మార్చుకోండి. S4 INTX లేదంటే మార్చుకోవాలి. కరెక్టే ఉంది, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్, define tax codes for sales and purchase. Define tax code for sales. Define tax code for sales, FTXP. Tax codes ఏం క్రియేట్ చేసాం ఇంతకు ముందు? A1, A2 నా A3 నా? సార్, A1, A2, A3. ఇక్కడ చూడండి, A4, A5, A6 ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఇన్పుట్ ట్యాక్స్ టీ కోడ్ ఇవ్వండి, FTXP ఇవ్వండి. A4 తీసుకుంటున్నాం, A3 వరకు ఇచ్చేసాం ఇంతకుముందు. ఇన్పుట్ ఇది అవుట్పుట్ కదా, A4 ఇస్తున్నాం. ఇచ్చారా? ఎంటర్ చేసారా? A4 అవుట్పుట్ SGST ప్లస్ CGST. అవుట్పుట్ SGST ప్లస్ CGST. అక్కడ ఏం తీసుకోవాలి? అవుట్పుట్ కదా, అవుట్పుట్ అంటే ఏ, ఇన్పుట్ కి B తీసుకుందాం. కంటిన్యూ. సో అవుట్పుట్ ఏమైనా చూడండి, అవుట్పుట్ SGST ప్లస్ CGST 12% తీసుకోండి. ఇవన్నీ మనం చేసినవి కాన్ఫిగరేషన్స్ అన్ని. అవుట్పుట్ SGST 6%, అవుట్పుట్ CGST 6%, 12 కాదు 6. ఓకేనా? ఎంటర్ సేవ్. వీటిని బేస్ గా చేసుకుని టిక్ అవుతుంది. నెక్స్ట్ A5 ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ, ఇదే కాదు. అవుట్పుట్ IGST, ట్యాక్స్ టైప్ ఏ తీసుకున్నాం. ఎంటర్. ఏం తీసుకోవాలి? అవుట్పుట్ IGST 12% తీసుకుంటున్నాం. సేవ్. క్లియర్ కదా?
నెక్స్ట్ GL అకౌంట్ క్రియేషన్ టైప్ చేయండి. అవుట్ GL అకౌంట్ క్రియేషన్ FS00 కింద ఏమేమి క్రియేట్ చేయాలి? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST, అవుట్పుట్ CGST అండ్ SGST. ఫస్ట్ SGST ఇవ్వండి. ఫస్ట్ వన్ SGST, తర్వాత CGST. SGST. అవుట్పుట్ SGST, CGST ప్లస్ అవుట్పుట్ IGST. ఈ GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. దీనికి ఎందుకు వస్తుంది? దిస్ ఈజ్ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్. నోట్ చేసుకోండి. అవుట్పుట్ కాబట్టి ట్యాక్స్ పేయబుల్ కిందకు వస్తుంది. ఏ గ్రూప్ లో తీసుకోవాలి? ట్యాక్స్ పేయబుల్. వెళ్ళండి FS00కి వెళ్ళండి. సో దేనికి ఎందుకు వస్తుంది? కదా ట్యాక్స్ పేయబుల్ GL గ్రూప్ ఉందా? FS00 చెక్ చేయండి, ఉందా లేదా? లేదు సార్. OBD4 లో చూడండి, నెంబర్ చూడండి OBD4 లో. సో ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం క్రియేట్ చేసుకోవాలి. అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ తీసుకోండి. ఆ నెంబర్ ఎంత ఉంది? క్రియేట్ నెంబర్ ఎంత? 150000 000తో స్టార్ట్ చేయండి. 150000. ఓకే, ఉందా? ఓకే, ఫైన్ మార్చండి. ఫైన్. ప్రియాంక గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తాను, డిస్టర్బెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్. ఏం తీసుకోవాలి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకుంటున్నాం. కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్ GL గ్రూప్ తీసుకోండి. అవుట్పుట్ SGST, అవుట్పుట్ SGST షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇది ఇచ్చేస్తే అయిపోతుంది మనకి. ఇవ్వండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ ఫుడ్ తీసుకోండి. షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంటిన్యూ. అవుట్పుట్ CGST. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. అవుట్పుట్ CGST. కంట్రోల్ డేటా, సేవ్. అవుట్పుట్ IGST. ఇవన్నీ ఇచ్చేసాము. ఇక్కడ ఏం తీసుకోవాలి? A5 తీసుకుంటున్నాం. ఓకే, అవుట్పుట్ కదా, ఇవ్వండి.
Create bank interest G001 and save. Next. క్రియేట్ చేసాం. ఓపెన్ ఏమేమి క్రియేట్ చేసాం చూపించండి. అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST, EGL అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ SN టైప్ చేసుకోండి. SN అకౌంటింగ్ కీస్ GL OB40. ECCలో చేసాం కదా, సేమ్ ప్రాసెస్. అకౌంటింగ్ కి OB40. OB40కి వెళ్ళండి. AM AA కింద డౌన్కి వెళ్ళండి. AA వెయిట్ AA4 కదా, ఇక్కడ నుంచి కదా అవుట్పుట్ చూడండి. ఇవన్నీ అవుట్పుట్ లెఫ్ట్ సైడ్ ప్రొసీజర్ అని చూసారా? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST చూపించండి, అవుట్పుట్ IGST. ఇవి AA4 డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. పోస్టింగ్ కీస్ ఎక్స్పాండ్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ 40 50. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అవసరం లేదు, కంటిన్యూ చేయండి. అవుట్పుట్ SGST పైన AA4 అంటే దేనికి సంబంధించింది? అవుట్పుట్ SGST కదా, అది AA4 సేవ్ చేయండి. అవుట్పుట్ SGST ఇచ్చాను. బ్యాక్ AA5 పైన డబుల్ క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్. పోస్టింగ్ కీస్ క్లిక్ ఆన్ S. పోస్టింగ్ కీ 40 50 S. అవుట్పుట్ CGST and save. AA5 నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. AA6 అవుట్పుట్ IGST డబుల్ క్లిక్ చేయండి. $40 50 yes. Output IGST, interest GST. Next, maintain tax codes for company code. SM30. వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం లాస్ట్ టైం? J_ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ కనిపిస్తుంది J_1 ICON, అది సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ అండ్ ట్యాక్స్ కోడ్స్ ఇవ్వండి. ట్యాప్ పట్టుకుంటే వస్తుంది. క్లోజ్ చేయండి, ఇది కాదు, క్లోజ్ చేయండి. ట్యాప్ పైన క్లిక్ చేయండి. A4 A4 కంపెనీ కోడ్ అండ్ A5 సేవ్.
ట్యాక్స్ కోడ్స్ ఓన్లీ 2నే క్రియేట్ చేశారు కదా. ట్యాక్స్ కోడ్స్ ఓన్లీ 2నే కదా క్రియేట్ చేస్తున్నాము. A4 అంటే SGST ప్లస్ CGST, A5 అంటే IGST అంటే సేవ్. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవబుల్ కదా మనకి ఎంట్రీ ఫామ్ అయ్యేది. FS00కి వెళ్ళండి. వాట్ ఎగ్జిస్టింగ్ విత్ ద ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ అండి, సేవ్ చేయండి. కంటిన్యూ. FS00కి వెళ్ళండి. కమిషన్ రిసీవ్డ్ ఉందా? FS00 కమిషన్ రిసీవ్డ్ గ్రూప్ ఉందా? ట్యాక్స్ రిసీవ్డ్ కాదు, ఇన్కమ్ లో ఉంటుంది చూడండి. కమిషన్ రిసీవ్డ్ కదా, అది సేమ్ అలాంటిది కూడా క్రియేట్ చేద్దాం. కాపీ చేయండి. నెంబర్ ఏ నెంబర్ ఏమో తెలుసు కదా, 200 లాస్ట్ 2 ఉంది కదా, 3 ఇచ్చేయండి. కంటిన్యూ చేయండి. కమిషన్ రిసీవ్డ్ నెంబర్ 2 యాడ్ చేయండి లాస్ట్ లో. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏమి ఇస్తున్నాము? ట్యాక్స్ కేటగిరీ, అక్కడ స్టార్ సింబల్ ఇవ్వాలి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి? కింద ఏముంది? షార్ట్ కీ ఉందా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. G001 అండ్ సేవ్. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. కస్టమర్ నోట్ చేసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. FB70 FB70 వెళ్ళండి. కంపెనీ కూడా చెక్ చేశారా? చేసేసారు. ఇన్వాయిస్ డేట్ 1 lakh ఇవ్వండి. ఏమో 1 lakh ఇక్కడ ఇవ్వద్దు, లాస్ట్ 1 lakh ఇక్కడ ఇవ్వకండి. లాస్ట్ చూడండి. A4 అనేది విత్ ఇన్ ది స్టేట్ SGST ప్లస్ CGST. SGST ప్లస్ CGST ఏంటి? విత్ ఇన్ ద స్టేట్ లో మీరు సేల్ చేస్తే A4 ఇవ్వండి. నెక్స్ట్ GL అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ 2 అకౌంట్ తీసుకోండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇంకా కాస్ట్ సెంటర్ తీసుకోవాలి. ఎంటర్ చేయండి. పైన 1 lakh ఉంది సార్, ఇది కూడా యాడ్ చేయండి. యాడ్ చేయండి. సిమ్యులేట్ చేయండి. తీసుకుందా? సార్ 1 lakh లో అంటే యాక్చువల్గా ఇన్వాయిస్ వాల్యూ అంత ఇక్కడ 89,000. 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ.
89,000 పైన 6% ప్లస్ 6% క్యాలిక్యులేట్ అయింది. టోటల్గా 1 lakh అనమాట. విత్ ఇన్ ద స్టేట్. సేవ్ చేయండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చండి. మనకి 1 lakh పైన యాడ్ అవ్వాలి వాల్యూ అనేది. ఆప్షన్ ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నెట్ అమౌంట్ సేవ్ చేయండి. నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది ట్యాక్స్ అనేది. మర్చిపోయి ఇంకోటి కూడా చేయాలి కదా, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా చేయాలి కదా. వెయిట్ మార్చండి తీసేయండి, రిమూవ్ చేసేయండి. తర్వాత తీసేయండి. సేవ్. క్లోజ్ చేయండి. వన్ మోర్ కస్టమర్ తీసుకోండి. సేమ్ ప్రాసెస్. ఐజిఎస్టి A5 అంటే అవుట్ ఆఫ్ స్టేట్ కి సేల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ ఐజిఎస్టీ ఇవ్వండి. కమిషన్ రిసీవ్డ్. ఎంటర్ సిమ్యులేట్. ఇది ఐజిఎస్టీ. సేవ్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఎంటర్. సో 89,000 పైన 12% క్యాలిక్యులేట్ అయింది. పోస్ట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వన్ సెట్టింగ్స్ లోకి రండి. ఎడిట్ ఆప్షన్స్. 1 lakh పైన క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మార్చండి. సేవ్ చేయండి. నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ 1 lakh పైన క్యాలిక్యులేట్ అవ్వాలి. సేవ్. వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. కమిషన్ రిసీవ్. A4 తీసుకుంటున్నాం. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్. వాల్యూ పైన చూడండి. వెయిట్ కంగారు పడకండి. క్లోజ్ చేయండి. పైన వాల్యూ ఉంది కదా, మైనస్ వాల్యూ ఇవ్వాలి కదా, అది మైనస్ కాపీ చేయకూడదు. 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఇవ్వండి. 112000. ఎంటర్ చేయండి. 00 ఉండాలి అక్కడ పైన. చూసారా 0 అయిన బ్యాలెన్స్ అనేది గ్రీన్ బల్బ్ ఉంది, గ్రీన్ ట్యాబ్ లో ఉంది. సిమ్యులేట్ చేయండి. 1 lakh పైన 6% ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి యాడ్ అవుతుంది ఇక్కడ, అంతే కదా. చూసారా 1 lakh పైన ఎస్జిఎస్టి 6%, సిజిఎస్టి 6%, టోటల్ గా 1,12,000 అయింది. సేవ్. నెక్స్ట్ ఐజిఎస్టి కూడా చేసేయండి, అయిపోతుంది. అవుట్పుట్ ఐజిఎస్టి 1 lakh చేయండి. ఓకే, సేవ్. అవుట్పుట్ ఐజిఎస్టి. క్లియర్ కదా.
ఇన్పుట్ ఎలా చేసామో అవుట్పుట్ కూడా అంతేనండి, ఏం డిఫరెన్సెస్ ఏం లేదు. కంప్లీటెడ్. ఓకే, అయిపోయిందా? సార్ డన్. రైట్, రేపు వేరే టాపిక్ డిస్కషన్.